రోజు మన జిఎస్ ఆటోమొబైల్ ని క్లోజ్ చేయడం జరిగింది. సామాన్లు అయితే రిటర్న్ చేయడానికి బాగా వెళ్తున్నా. నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఎవరినైనా నమ్మి ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలని అర్థమైంది. ఏదైనా లూజింగ్ ఆర్ విన్నింగ్ అనేది నిర్ణయం మనం తీసుకున్నప్పుడు అది మన చేతుల్లోనే ఉంటది. కాబట్టి ఈ రోజు నేను షాప్ క్లోజ్ చేసి ఉండొచ్చు. అది తప్పైనా రైట్ అయినా అది దాని సిచ్యువేషన్ అనేది నాకే కావాలి. కాబట్టి అది ఏంటనేది నాకే అర్థమైంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, లూజ్ ఆర్ విన్నింగ్ అనేది మన చేతుల్లో ఉండదు, కానీ ప్రయత్నం అనేది మన చేతుల్లో ఉంటది. ఈ రోజు ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు, కానీ రేపు ఇంకేదైనా పెట్టుకొని సెటిల్ అవ్వగలన నమ్మకం అయితే ఒకటి క్రియేట్ అయింది. ఏడేంట్రా ఈ రోజు షాప్ క్లోజ్ చేసుకొని ఇలా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. మనం గెలవడం ఓడడం మన చేతుల్లో లేదు, కానీ ఓడినప్పుడు ఒకలాగా గెలిచినప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఏదైనా లూజింగ్ ఆర్ విన్నింగ్ అనేది రెండు పాజిటివ్ గా తీసుకున్నప్పుడే మనం ఎదగడం అనేది స్టార్ట్ అయింది. ఈ రోజు నాకు ఒక ఆటోమొబైల్ స్టార్ట్ చేయాలని కానీ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. సడన్ గా నిర్ణయం తీసుకున్నా, పెట్టాలనిపించింది, పెట్టిన. కాకపోతే ఏంటంటే ఒక మనిషిని నమ్మి మనం ముందుకు వెళ్ళకూడదు అనే విషయాన్ని ఈ రోజు తెలుసుకున్నా. ఎందుకంటే ఒకరిని నమ్మితే ఆ గుర్తింపు అనేది అవతలి వాళ్ళ వైపు ఉంటుంది, మనకు దొరకదనే విషయం అర్థమైపోయింది. కాబట్టి గుర్తింపు కావాలి అనుకుంటే నువ్వే పోరాడాలి. పోరాటం మీదైతే గెలుపు నీదే అవుతుందన్న సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. ఓడిపోయి నేను మాటలు చెప్పుకోవచ్చు, రేపు గెలిచినప్పుడు కూడా ఏవే మాటలు చెప్తాను. ఒకరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. కానీ ఈ రోజు నా సామాన్లు ప్యాక్ చేసుకొని ఆటోమొబైల్ షాప్ సామాన్లు ప్యాక్ చేసుకొని మన షాప్ లో చెప్పడానికి అయితే పోతున్నా. బై మిస్టేక్, అది నా మిస్టేకే. ఎందుకంటే ఒకరిని నమ్మి వీడు ఇది చేస్తాడు అది చేస్తాడు అని మరి నమ్మడం తప్పు అని నాకు అర్థమైంది. మీరైనా సరే ఏదైనా వ్యాపారం చేసినప్పుడు ఒకరిని నమ్మేదో దిగద్దు. మీ సొంత నిర్ణయాలతో ముందుకు పోండి, మీకు అనిపించింది చేయండి. పక్కన ఉండేటోడు 100 చెప్పొచ్చు, గెలిస్తే చప్పట్లు కొట్టేవాళ్ళు, ఓడితే నవ్వేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన చుట్టుపక్కల. ఈ రోజులలో ఓడిపోతే నవ్వే వాళ్ళు ఈ సొసైటీలో చాలా మంది ఉంటారు. కాబట్టి గెలవాలా ఓడాలా అనేది మన చేతుల్లోనే ఉంటది. ప్రయత్నం చేస్తే ఫలితం ఖచ్చితంగా మనకే వస్తుంది. గుర్తింపు మనదైతే మనకే దొరుకుతుంది ఆ ప్రతిఫలం అనేది. చూడండి, మన ఆటోలో సామాన్లు మొత్తం ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాం. ఒక మనిషిని నమ్మడం వల్ల ఒక 1,50,000 పెట్టుబడి పెట్టి అవి అమ్ముకోలేక, ఇటు ఆటో కొనుక్కోలేక నేను పడిన స్ట్రగ్లింగ్ అయితే చాలా. కాకపోతే ఆ స్ట్రగ్లింగ్ అన్నది నా కోసం నేను పడింది. ఎవరికి చెప్పినా అది ఎంతవరకే ఉంటుందేమో తెలియదు. బట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక పని చేయాలి అంటే ఓన్ థింకింగ్ అనేది అవసరం. ఇవాళ రేపు వాడు వీడు మాటలు ఏంటో నీ ఓన్ ఐడెంటిటీని కోల్పోవడం అనేది చెప్పాలనిపించింది. అందుకనే ఏ వ్యాపారం చేసినా నిన్ను నమ్ముకొని ముందుకు నువ్వు వెళ్ళు. ఇదిగో మన ఆటోలో ఉన్న సామాన్లు మీకు చూపిస్తున్నాను. చూడండి, ప్రతి ఒక్క ఐటమ్ ఒక మెకానిక్ వల్ల ఈ రోజు ఒకరిని నమ్మి నేను పెట్టుబడి పెట్టి ఆ రూమ్ రెంట్లు కట్టి చాలా సఫర్ అయిపోయా. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా మా నాన్న చనిపోయినప్పుడు నేను ఏ రోజు ఎప్పుడు ఎంత బాధపడ్డానో, ఒక సొసైటీలో నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి అంతే ప్రయత్నం చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రతి సెకండ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. నా లైఫ్ లో జరిగిన ప్రతి చేదు అనుభవాన్ని మంచిని మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియోని చూసి ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా. ఎందుకంటే ఎవరు మనకు ఏది చెప్పరు. పడ్డప్పుడు లేవాలి, లేచినప్పుడు పరిగెత్తాలి, పరిగెత్తినప్పుడు గెలుచుకోవాలి. ఇవే నాకు తెలిసిన విషయాలు. ఎవరికి లొంగలేదు, ఎక్కడ బెండవలేదు. ఈ రోజు నేను ఓడిపోతే నవ్వే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు, కానీ వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. గొబ్బిగాడు అనేటోడు ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు, రేపు అనేది గెలుస్తాడని మీకు చెప్తున్న మన సబ్స్క్రైబర్ గా. చూడండి, నాకు ఓటమి ప్రతి ఒక్కరికి నా గెలుపుని చూపిస్తా. చూడండి, ఇక ఆటోలో సామాన్లు ఉన్నాయి, చూడండి చూపిస్తున్నాను. ఈ రోజు ఎంత లాస్ వచ్చింది అనేది కూడా మీకు షాప్ లో చూపిస్తాను. ఎంత పర్సంటేజ్ మనకు కట్టేసిండు ఏంటి అనేది ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నా. కష్టపడండి, ప్రతిఫలం రాదు. వచ్చింది ఉండదు, అలా వచ్చింది ఏది ఉండదు. కాబట్టి నీ గుర్తింపుని పక్కడి చేతికి ఇవ్వద్దు. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ గుర్తింపుని కష్టం మీదైతే ప్రతిఫలం నీ చేతికి వస్తుంది. కాబట్టి ఒకరిని ఎదురు పెట్టి ఏ పని చేయొద్దు. ఏదైనా మీ ఫేస్ కు
మీ ఎదురు పెట్టే చేయండి. అప్పుడే నలుగురిలో గుర్తించబడతాం, మన కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. ఈ రోజు ఓడిపోతామా గెలుస్తామా అన్నది పక్కన పెడితే రేపు ఇంకోటితో మాట్లాడదామని తెలుస్తుంది మనకి. ఎప్పుడు ఎప్పుడు నమ్మకాన్ని కోరుకోవద్దు ఫ్రెండ్స్. ఈ రోజు నా ఆటోమొబైల్ అయితే క్లోజ్ అయిపోయింది. తీసేసినందుకు చాలా బాధపడ్డా, కానీ ఓకే, ఈ ఇక్కడితో అయిపోలేదు కదా, ఇప్పుడే మొదలైంది. చూద్దాం ఎక్కడి వరకు ఎంత దూరం వెళ్ళగలను అంత దూరం వెళ్తాను. ఈ కష్టాన్ని ఫేస్ చేస్తాను ఇష్టంతో. నాకు కావాల్సిన ప్రతి దాన్ని ఎదురు తెచ్చుకుంటాను. మీకు ఎప్పుడైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎవరి మాటలు వినద్దు, విని ఏది చేయొద్దు. మీకు బ్రెయిన్ గా అనిపిస్తే మీరే చేయండి, మీరే గెలవండి, మీరే సాధించుకోండి. నీట్గా ఉంది. మనమైతే సామాన్లు వెంగమ్మ ఆటోమొబైల్లో రిటర్న్ చేసేసాం. మనకు వచ్చే అమౌంట్ అయితే 43,000 రూపాయలు. తను ఒక 10 days టైం పెట్టింది మనకు. ఎన్నో అనుకున్నా కానీ షాప్ తీయద్దు లేదు అనుకున్నా కానీ తప్పలేదు. అనివార్య కారణంగా వేసినాయి మనల్ని. మైకు ఛార్జింగ్ అయిపోవడం వల్ల నార్మల్గా మాట్లాడుతున్నాయి, ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నాయి ఏమనుకోద్దు. ఇప్పుడైతే మనం పెద్దమ్మ తల్లి గుడికాడ ఉన్నాం. చూడండి, పెద్దమ్మ తల్లి గుడికాడ ఆ తల్లి దర్శనం చేసుకుందామని ఆగాం. చూడండి, చూపిస్తాం. పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాం. చూడండి, దర్శనం